ఏదవా, అసలు బుద్ధుందా మీకు? సరుకు పెట్టుకుని ఎవడైనా తాగుతాడా? సరుకేదిరా? వాడొక్కడు మాత్రం ఎలా దొరికాడు? నేను వాడు కలిసి ఆ గోడ దూకామన్నా. ఆ తర్వాత తోటల నుంచి పారిపోతుంటే వాడు దొరికాడు అనుకుంటా. సరే, ముగ్గురు బయలుదేరండి, ఊళ్ళో కలుద్దాం. తెల్లవారుజామున 5ంటికి డిఎస్పీ ఆఫీస్కి రమ్మని చెప్పారు. బాబు బండి ఆపు, ఆపాపు. లైసెన్స్ ఉందా? అడిగితేనిస్తాగారా? ఆర్సీ బుక్ తీ బయటికి. మర్యాద ఇచ్చి మాట్లాడు. రారా పోరా ఏంటి? నేను చూసుకుంటాను, లే వదిలే. నేను మీ ఇంట్లో పనిచేసే పాలేనా? చైతీరా, నేను మిలిటరీ వాన్నే. నేను మిమ్మల్ని ఏమి అనలేదు కదా సార్. ఇదిగో మార్గరాజ్. అయ్యా తీసుకోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నమస్తే. ఇదిగో మార్గరాజ్, ఇంతకీ ఆ బ్యాగ్ చెక్ చేసావా? అయితే ముందు ఆ బండి నాపవయ్యా. బాబు బండి ఆపండి. ఏమైంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఊరికే పక్క ఊరికి వెళ్ళొస్తున్నాం. బట్టలు మాత్రమే ఉన్నాయి సార్. ఇన్ని చెక్కింగ్లు చేసినా తప్పు చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. దొరికిన రోజున వాడి తాట తీస్తాం. బయలుదేరండి. సరే, పొద్దునే జాగ్రత్తగా వెళ్ళు. బామా, మామా. ఎవడ్రా నీకు మావా? ఊర్లో వాళ్ళందరూ చెప్పారు. అంతెందుకు, మా బామ్మ కూడా చెప్పింది, దొంగలతో ఎందుకురా నీకు సావాసమని. వాళ్ళని కాదని నిన్ను నమ్మినందుకు నన్ను దొంగ చేశావు కదా. చచ్చిపోయిన వాడి పెళ్ళం ఇంకా ఏడుపు కూడా ఆపలేదు. ఆలోగా నువ్వు దొంగతనం చేసినా నగలు వెతుక్కుంటూ వెళ్ళావు కదరా. నువ్వు చేసే ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఉండదురా. మన అనుకునే వాళ్ళకి ఏం కాకుండా చూసుకునే ఊరు రామంతే. నీకు తోడుగా ఉన్న వాళ్ళందరినీ బలి తీసుకొని డబ్బు ఒకటే సంపాదించి ఎలా రా సంతోషంగా ఉండగలవు? నా దగ్గర నగలు లేకపోవడం మంచిదైంది. లేదా నగల కోసం నన్ను చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయ్యో అయ్యో, నన్ను క్షమించు మామా, నన్ను క్షమించు మామా. మన అనుకునే వాళ్ళు చివరిదాకా నాతోనే ఉంటారు అనుకున్నాను. నన్ను క్షమించు మామా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోకు మామా,
నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మావా. రేయ్, ఏంట్రా ఇలాంటి పాటలు పాడుతున్నారు? మీరు అతని గొప్పతనం గురించేరా పాటలు పాడాలి. ఎంత గొప్ప బతుకు బతికాడో తెలుసా? ఎంత మందికి సాయం చేశాడో తెలుసా? ఏయ్, హ? ఏంటయ్యా నువ్వు ఏం ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? ఏయ్, కొట్టండి. వదలొద్దు. కొడతాడేంట్రా? ఎందుకు కొడుతున్నారు? రేయ్, ఎవరు లేరనుకుంటారా? చంపేస్తా ఒక్కొక్కడిని. మావా, ఏయ్! పేరుకే లీవులు ఇస్తున్నారు కానీ అప్పుడు కూడా పనులు చేయించుకుంటున్నారు. అది రెడీ చేయి, ఇది రెడీ చేయని ఒకటే గోల. ఉమ్. ఏంటి ఇది? ఇక్కడ ఒక చెట్టు మీద కూడా పువ్వులేదు. సర్లే ముందుకెళ్ళి చూద్దాం పద. హ్మ్. ఊళ్ళో అందరి ముందు మీ అన్నయ్య మమ్మల్ని కొట్టి పరువు తీశాడు కదే. ఇప్పుడు వాడెలా తలెత్తుకొని తిరుగుతాడో నేను చూస్తా. ఏయ్, దాన్ని పట్టుకోండిరా. ఏయ్, ఆగవే. అటువైపు చూడరా. ఏయ్, ఇక్కడే ఉందిరా, అటించరా. ఏయ్